దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువన లేచి అనే నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం, మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులుగా మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని చిన్న ప్రార్థన జీవితం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. నూతన ఉదయకాలం వేకున లేచి మీ నామంలో నీ వాక్యాన్ని ధ్యానించగల అవకాశం మాకు ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ బలపడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నావు, మీకు వందనాలు. ఈ దినం కూడా అటు రీతిలోనే నడిపించి నీ కృపను భద్రపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, వాక్య ధ్యానానికి వెళ్దాం. చదవబడినటువంటి ఆ మాట మనందరికీ చాలా చాలా సుపరిచితమైనదే. ఎవరు పలికారు ఆ మాట అంటే సండే స్కూల్ పిల్లల సహితము చాలా విని వెంటనే టక్కుమని జవాబు చెప్పేటువంటి ఆ సందర్భం, అది సంఘటన. ఎవరు అంటే భక్తుడైనటువంటి యోబు పలికినటువంటి మాట. ఈరోజు ఆ మాటను బట్టి కొన్ని శ్రేష్టమైన విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. భూమి మీద మనుషుల్లో యోబు వంటి శ్రమలు ఏ మానవుడు కూడా అనుభవించలేదండి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తప్ప ఏమండి యోబు వంటి శ్రమలు ఎవరు కూడా పొందలేదు. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి ముఖ్యమైన పాఠం ఏంటంటే యోబు వలె సహనము కలిగి ఉండాలనేది. శ్రమ పొందినప్పుడు లేక శ్రమ పొందిన సమయంలో యోబు గారు మాట్లాడినటువంటి మాటల యొక్క గూఢార్థం లేక ఆ మాటల యొక్క ధ్యానము గాఢంగా యోచించడం అనేది ఉన్నది, యోగ్యమైనది కూడా. సహనము సంపూర్ణతకు సూచన అయితే సహనముతో కూడిన మాటలు సంపూర్ణ జీవితానికి తలమానికి వంటి అని వాక్యం చెప్తా ఉంది. సాధారణంగా ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకార్థ కూటల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యెహోవా ఇచ్చెను, కొన్నిసార్లు నాకు అర్థం కాదు. అంటే నేను అనుకుంటాను యోబు భక్తుడు పలికినట్టు ఆ సందర్భంలో బహుశా ఏ మానవుడు కూడా మాటను పలకలేడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు, కదండి. ఎందుకంటే పశువులు కోల్పోయాడు, సంపద కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, చివరికి తన యొక్క బిడ్డలందరినీ కూడా కోల్పోయాడు. తన శరీరంలో ఏమీ లేదు, ఒక్క ప్రాణము తప్ప. అలాంటి సమయంలో యెహోవా ఇచ్చెను, అది యోబు గారు మాత్రమే పలకాల్సిన మాట ఏమని నేను అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. వీళ్ళు గమనించండి, దీన్ని యోబు పెదాల నుండి లేక యోబు గారి యొక్క నోటి నుండి మాటలు వచ్చినప్పుడు ఒక యథార్థమైన హృదయం నుండి వచ్చినటువంటి మాట ఏమండి, ఆ పరిపూర్ణ సత్యముతో కూడినటువంటి ఒప్పుదలతో కూడినటువంటి మాటగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, యోబు కోల్పోయినవి సామాన్యమైనవి కావండి. ఏమండి, ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక ఒంటెనో, లేకపోతే ఉన్నటువంటి పిల్లలు ఒక్క కుమారుని, ఒక కుమార్తెను కోల్పోలేదు. సమస్తము సామాన్యమైన కాదని కోల్పోయి అన్నీ ఏమీ లేవు. ఎన్ని వందల గొర్రెలు, ఎన్ని వందల ఒంటెలు, ఎన్ని వందల మంది పశువులు కాపరులు, ఏమండి 9 మంది పిల్లలు. నిజంగా అవన్నీ కూడా మరి సామాన్యమైనవి అయితే కావు. ఏమండి, వాటి పిల్లలు, పశువులు, ఇల్లు సమస్య వెంటనే కోల్పోయాడు. పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. భయంకరమైన రోగము, వ్యాధి వచ్చేసింది శరీరానికి. అప్పుడు యోబు భార్య పలికిన మాట ఏంటి తెలుసా? దేవుణ్ణి దూషించి చచ్చిపో. గమనించిన ఉదయకాల సమయంలో యెహోవా ఇచ్చెను అని యోబు చెప్పిన మాట సరైందే, కానీ యెహోవా తీసుకును అని దానికి చేర్చడం అనేది సరైనది కాదు అనేటువంటిది
కొంతమంది వాదన. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా మనము అనుకూల వచ్చిన అంటే దేవుడు తీసేసుకున్నా కూడా ఇచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించి అనేటువంటి అనుకూలమైన వచనాలు ఎల్లప్పుడు పలకాలని చెప్పి బోధలు పలు రకాలైనటువంటి వీటి వారి నోటి నుండి మనం వింటూ ఉన్నాం. అయితే యోబు ఆశీర్వాదాలను తీసివేసింది సైతాను కానీ దేవుడు కాదు అనేది వారి వాదన. ఎవరి దేవుడు అనుమతి ఇచ్చాడు, నువ్వేం చేసుకున్నావు చేసుకో, ప్రాణం మాత్రం తీయొద్దు అన్నాడు. గమనించాలి, ఈ బోధనలో తప్పు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటా తప్పు తెలుసా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. హల్లెలూయా. ఏమండి మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ తర్వాత వచ్చి రాయించాడు, యోబు ఏమండి యోబు ఈ సంగతులలో ఏ విషయమందును నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. వాక్యం అలా చెప్పు, దేవుడు సర్వాధికారి, శక్తిమంతుడైనటువంటి దేవుడు, సార్వభౌమైన దేవుడు. యోబు యొక్క ఏమండి ఆశ యోబు గ్రహింపై ఉన్నది. కేవలము అపవాది యోబుని పరీక్షించడానికి లేక దేవుని మార్గము నుండి తొలగించడానికి ఆ దేవుని దగ్గర అనుమతి పొందుకున్నాడు. చూడండి యోబు యొక్క వేదాంతం ఎంత గంభీరమైందో. అంటే ఏంటంటే సమస్తం కోల్పోయినా కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి తీసేసుకున్న అర్హత ఆయనకే ఉంది. మేలు మనకి ఇస్తున్నాడు, కీడు కూడా ఇస్తున్నాడు, మనం అనుభవించాలి. ఎంత గంభీరమైన వేదాంతం అది, గమనించాలి. ఇలాంటి జ్ఞానమే ఏమంటే యోబును అన్నిటి కొరకు, అన్ని పరిస్థితుల కొరకు సిద్ధపాటు చేసింది, లేక దేవుణ్ణి స్తుతించేటట్లు చేసిన విషయాన్ని గమని దేవుడి మాటలు మన కొరకు దీవిస్తును కాక. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, గొప్ప స్తోత్రాలు. తిరిగి కృపా ప్రేమలను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో నాయనా నీ దీనదాసుని నిలబెట్టుకున్నారు, జ్ఞానం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డల యొక్క మేలు కొరకు, బల పొందుట కొరకు, ఆత్మీయంగా స్థిరపడట కొరకు నడిపిస్తున్నాం. స్తోత్రాలు. నిశ్చితమైతే మరింత మందిని పాలిభాగస్సును చేయండి, నీ కృపలో వారిని నడిపించండి. నువ్వు నూతనంగా ఈ దినమును మరలా నీ దీనదాసులు సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. భారముతో ప్రయాస ప్రపంచంలో మనలో పని జరిగిస్తున్నాను. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాస భారము వ్యర్థం కానవద్దని వేడుకుంటున్నాను. వారి కుటుంబము, సంఘము, పరిచయం దీవించడం అత్యధికంగా ఆశీర్వదించండి. అధికారులు, నాయకులు, పరిపాలకులు ప్రార్థిస్తున్నాను. మంచి పరిపాలన ప్రజలకు అందించే కృప దయచేయండి. రానున్న దినాల్లో మంచి నాయకులు నాయన నువ్వు ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాను. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలను అనుదినము క్షేమంగా గమ్యం చేరుస్తున్నందుకు స్తోత్రాలు. అటు రీతిలోనే నిరుద్యోగ యువతయువకులకు మార్గం సరళం చేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారం జ్ఞాపకం చేసుకుని లాభసట కలిగించండి. చిన్నప్పటి లవనస్సులు, వృద్ధాపదృష్టి వారికి ఆరోగ్యం క్షేమం ఇచ్చేయండి. అనారోగ్యంగా బాధపడుతున్న బిడ్డలు అనేక మంది వేస్తున్నాం, వారికి స్వస్థత కావాలి, సంపూర్ణ ఆరోగ్యం కావాలి. అరికాలు మొదలుకొని నిర్ణయతరకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. తొట్టిల్లిపోతే ఎవరొస్తుంది ఈ వాక్యంతో సన్నించి పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యంలో ఉన్న బ్రతుకుతున్న అనేక మంది సత్యము నీవని గ్రహించి సత్యవంతుడమైన నీ దగ్గరికి రాగల కృప దయచేయండి. నా తండ్రి, వివాహాల కొరకు, గర్భఫలము కొరకు బిడ్డలు ఎదురుచూస్తుండగా మార్గము సరళము చేసి గర్భముతో బిడ్డలకు సుఖమైన ప్రసవమును, తల్లి బిడ్డలకు క్షేమము, ధైర్యమును కూడా దయచి నీకు వందనాలు. ఆయన అది విరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలు కోర్చుమిట్టాడుతున్న అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారందరికీ నీ చిత్తమైనది విడుదల కలిగించండి. మానసికంగా నలిగిపోతూ, మానసికంగా కృంగిపోతూ, మానసికంగా అలసిపోయి జితికిన జీవితాలు కలిగి, మానసిక వేదన, అలజడి, ఒత్తిడిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇరుగులు, ఇబ్బందులు నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, నేను కన్నీరు, దుఃఖం, వ్యాధులను వేస్తున్నాం విడుదల కలిగించండి. స్తోత్రాలు. నేను పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి ఫలితాలు ఇవ్వండి. పరీక్షల గురించి సిద్ధపడుతున్న బిడ్డలు నీట్ ఎగ్జామ్, డిఎస్ ఎగ్జామ్ వాటికి సంపూర్ణ సిద్ధపడి దయచండి, జ్ఞానం దయచండి. యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచండి. స్తోత్రాలు. ఇతర ప్రయాణం కొరకు వందనాలు. నీ దీనదాసులు ప్రయాణం వెళ్ళబోతుండగా మార్గం అంతా సరళం చేసి క్షేమకరంగా గమ్యం చేర్చండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయా రకాల పని పట్ల వెళ్తున్నవారు, ఆయా రకాల కూలి పనులు వెళ్తున్నవారు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకు వెళ్తున్నవారు, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, రకరకాల శుభకార్యాలు, రకరకాల వికారాత్రలు, నాయన బంధువుల గృహాలకు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనంలో నడిపించిన స్తోత్రాలు. నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డల కొరకు స్తోత్రాలు ఇచ్చిన దయగరిటం దీవించి ఆశీర్వదించండి. వివాహ దినము జరుపుకున్న బిడ్డల కొరకు స్తోత్రాలు. దాంపత్య జీవితంలో నీ మేలులో మెండుగా కృమరించిన ప్రార్థన చేస్తున్నాను. మరి పితరులైన వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ నుంచి నడిపించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఇది మంది నీ రెక్కల జనం దాచి నీ కృప వద్దలము చేసి మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. యేసయ్య నామమున అడుగుతున్నాం నా తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండు నడిపించును గాక. ఆమేన్.